శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు ధౌమ్యుని యొక్క ఉపదేశం అంతా కూడా చాలా శ్రద్ధగా విన్నారు. ధౌమ్యుడు కూడా అనేకములైనటువంటి ధర్మాలని తెలియజేశాడు. అవన్నీ విన్నటువంటి వాళ్ళై చక్కటి విరాట నగరంలో తమ అజ్ఞాతవాసం పూర్తి చేయాలనే దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాళ్ళు అలా ముందరికి వెడుతూ ఆ రమ్యమైనటువంటి విరాట నగరంలోకి వెడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన 12 సంవత్సరముల యొక్క వనవాసం ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోయేటువంటి 1 సంవత్సరపు అజ్ఞాతవాసం ఒక ఎత్తు. ఇందులో తమని ఎవరు గుర్తించకూడదు. ఒకవేళ గుర్తిస్తే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. అలాంటి నియమాన్ని కపటమైనటువంటి బుద్ధితోటి పెట్టారు ధార్తరాష్ట్రులు. ప్రతిజ్ఞ చేశారు పాండవులు. వాళ్ళ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలి. అందువలన ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మాకు ఉండాలి అనేటువంటి కోరికతోటి ధర్మరాజు ఆ విరాట నగరంలోకి ప్రవేశిస్తూనే వెంటనే ఆయన దుర్గాదేవిని మనసారా స్తోత్రం చేస్తున్నాడు. ఓ మహానుభావురాలా, మమ్మల్ని రక్షించమ్మా. నువ్వు ఎటువంటి దానవంటే ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించేటువంటి వాళ్ళకి అమితమైనటువంటి శుభాన్ని ఇచ్చేటువంటి దానవు. నిన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళని బురదలో కూరుకుపోయినటువంటి దాని నుంచి ఒక గోవుని పైకి లాగినట్టుగా లాగుతావమ్మా అని ఆమెని స్తోత్రం చేయడం మొదలెడుతున్నాడు. స్తోత్రం ప్రచక్రమే భూయ వివిధై స్తోత్ర సంభవై ఆమంత్ర్య దర్శనాకాంక్షి రాజాదేవీం సహానుజ నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి బాలార్క సదృశాకారే పూర్ణచంద్ర నిభాననే. తన సోదరులందరితో కలిసి దుర్గా దర్శనాన్ని కోరుతూ దేవిని సంబోధిస్తూ అనేకములైనటువంటి స్తోత్రాలతోటి స్తుతించడం ప్రారంభించాడు యుధిష్ఠిరుడు. అమ్మా, వరాలను వసిగేటువంటి దానవు నువ్వు. ఎవరైతే నిన్ను ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వరదవు నువ్వు. కుమారి బ్రహ్మచారిణి కృష్ణే కృష్ణవర్ణయుక్తురాలైనటువంటి దానవు. అంతేకాదమ్మా, చక్కగా బాలార్క సదృశాకారే లేత సూర్యుని యొక్క లేత కిరణములు అంటే బాలసూర్యుడు ఉదయించేటువంటి సూర్యుని వంటి శరీరకాంతి కలిగినటువంటిది. అటువంటి ఆ కిరణాల వంటి శరీరకాంతి కలిగిన దానవు. నిండు చంద్రుడితో సమానమైనటువంటి ముఖం కలిగినటువంటి దానవు నువ్వు. చతుర్భుజే చతుర్వక్త్రే పీన శ్రోణిపయోధరే మయూర పింఛబలయే కేయూరాంగదధారిణి భాసిదేవి యథా పద్మా నారాయణ పరిగ్రహ స్వరూపం బ్రహ్మచర్యంచ విశదం గగనేశ్వరి కృష్ణఛవి సమా కృష్ణ సంకర్షణ సమాననా. అది చతుర్భుజే చతుర్భుజే 4 భుజాలతో ఉన్నటువంటి దానవు. 4 ముఖాలు కలిగి బ్రహ్మతో సమానమైనటువంటి దానవు నువ్వు. చక్కటి వక్షస్థలం కలిగిన దానవు. నెమలి పింఛాలే నీకు గాజులు కేయూరాలు, అలాగే నెమలి పింఛాలు ధరించిన దానవు. అలాగే చక్కటి గాజులు కేయూరాలు అంగదాలు ఇటువంటి భూషణాలన్నీ కూడా ధరించినటువంటి దానవు. సమస్త అలంకారాన్ని ధరించిన దానవు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క భార్య లక్ష్మీదేవి ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అట్లాగే ప్రకాశిస్తావు నువ్వు కూడా. నీ రూపము బ్రహ్మచర్యము కూడా చాలా స్వచ్ఛమైనవమ్మా. గగనంలో సంచరించగలిగినటువంటి శక్తి గలదానవు నువ్వు. కృష్ణుడితో సమానమైనటువంటి శరీరకాంతి నీకుంది, అందుకనే నీకు కృష్ణ అని పేరు. బలరాములతో సమానమైనటువంటి ముఖకాంతి కలిగిన దానవు కూడా నువ్వు. బిభ్రతి విపులౌ బాహు శక్రధ్వజ సముచ్రయో పాత్రీ చ పంకజీ ఘంటి
స్త్రీ విశుద్ధా చ యా భువి పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా చంద్ర నిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా భుజంగభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజత విభ్రాజసే చాబద్ధేన భోగేనే వేహ మందరః. నువ్వు ఎటువంటి దానవు అంటే వరద అభయముద్రలు దాల్చిన దానవు. ఎత్తైనటువంటి విశాలమైనటువంటి బాహువులు ఇంద్రధ్వజ సమానాల్లో ఉంటాయి. ఒక పాత్ర, ఒక చేతిలో ఓ పాత్ర, ఓ చేతిలో ఓ పద్మము, ఓ చేతిలో ఘంట, ఓ చేతిలో పాశము, ఓ చేతిలో ధనుస్సు, ఓ చేతిలో మహాచక్రము, ఇలాగా అష్టభుజివై ఉంటావు నువ్వు. ఈ భూమి మీద ఒక స్త్రీ యొక్క విశుద్ధమైనటువంటి రూపం ఏదైనా ఉందంటే అది నీదేనమ్మా. నీ చెవులు కుండలాలతో నిండుగా అలంకరింపబడతాయి. చంద్రునితో పోటీ పడేటువంటి ముఖంతో విరాజిల్లుతూ ఉంటావు నువ్వు. చిత్రరత్నాలు కలిగినటువంటి కిరీటంతో మెరిసిపోతూ ఉంటావు. నీ కేశపాసం అత్యంత సౌందర్యోపేతమైనటువంటిది. వాసుగుతో కూడినటువంటి మందర పర్వతంలాగా ఆ పాములా ఉండేటువంటి కడిసూత్రాన్ని ధరించి ఉంటావు నువ్వు. ధ్వజేన సిగిపించానాం ఉచ్ఛ్రితేన విరాజసే కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పాపితం త్వయా. నెమలిపించాలి ఎత్తి కట్టినటువంటి ధ్వజంతో విరాజిల్లుతావు నువ్వు. కౌమారి అనేటువంటి బ్రహ్మచర్య వ్రత పాలనలో స్వర్గాన్ని పవిత్రం చేసావమ్మా నువ్వు. తేన త్వం స్తూయసే దేవి త్రిదశై పూజ్యసే వేపిచ త్రైలోక్య రక్షణార్థాయ మహిషాసురవాసినాశిని ప్రసన్నామే సురశ్రేష్ఠే దయాంకురు శివాభవ. దేవతలతో కూడా స్తుతింపబడినటువంటి దాని నువ్వు. ఎల్లప్పుడూ దేవతలు నిన్ను స్తుతిస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ నీ పాదపద్మాలకి నమస్కారం చేస్తూ ఉంటారు వాళ్ళు. త్రిలోకాలని రక్షించడం కోసమే మహిషాసురుణ్ణి సంహరించవు నువ్వు. దేవతల్లో కల్లా శ్రేష్ఠురాలవమ్మ నువ్వు. దుర్గమమైనటువంటివి ఏమన్నా దాటాలి అని అంటే కనుక దుర్గాస్తుతి చెయ్యాలి అని అన్నారు. అందువలన నిన్ను స్తుతిస్తున్నాను. మా దుర్గమమైనటువంటి దుస్సాధ్యమైనటువంటి దుష్కరమైనటువంటి ఈ అజ్ఞాతవాసం పరిపూర్ణం చేసుకోవాలి మేము తల్లి. నాకు ప్రసన్నురాలవే, నా మీద దయచూపు, నాకు శుభాన్నివ్వు అని. జయాత్వం విజయాచైవ సంగ్రామే జయ ప్రదా మమాపి విజయం దేహి వరదాత్వం చ సాంప్రతం. నువ్వే జయవు విజయవు. యుద్ధంలో జయమిచ్చేటువంటి దానో కూడా నువ్వే. నాకు కూడా విజయాన్ని ఇయ్యమ్మా, ఆ వరాన్ని ఇయ్యి నువ్వు. వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం కాళి కాళి మహాకాళి ఖడ్గ ఖట్వాంగధారిణి. ఓ కాళీ మహాకాళి అని స్తుతింపబడే దానవు నువ్వు. ఖడ్గము ఖట్వాంగము ధరించినటువంటి దానవు. పర్వత శ్రేష్టమైనటువంటి వింధ్య పర్వతాన్ని నువ్వు శాశ్వత స్థానంగా చేసుకున్నావు నువ్వు. కృతాను యాత్రాభూతై స్వం వరదా కామచారిణి భారావతారే ఏ చ త్వాం సంస్మరిష్యంతి మానవాః ప్రణమంతి చ ఏ త్వాం హి ప్రభాతే తు నరాభువి నతేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతో పిబా. నిన్ను అనుసరించేటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా నువ్వు తీరుస్తావు. నీ భక్తులకు ఏం కావాలంటే అది ఇస్తావు నువ్వు కామ సంచారం. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలవు. ఏ వరాలు కావాలంటే ఆ వరాలు ఇవ్వగలవు. ఆపదల భారం తీరడానికి నిన్ను స్మరిస్తూ ఉంటారు. ఉదయమే నీకు నమస్కరించేటువంటి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి అది ఇస్తావు. సంతానం కావాలంటే సంతానం ఇస్తావు, ధనం కావాలంటే ధనం ఇస్తావు. వాళ్ళ యొక్క ఆపదలు తొలగించాలంటే ఆపదలు తొలగిస్తావు. వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇస్తావు నువ్వు. దుర్గా తారయసే దుర్గే తత్వం దుర్గా స్మృతా జనై కాంతారేషు అవసన్నానాం మగ్నానాం చ మహాన్నవే దస్యుభిర్వా నిరుద్ధానాం త్వంగతి పరమాన్ృణాం జల ప్రతరణే చైవ కాంతారేషు అటవీషు చ ఏ స్మరంతి మహాదేవీ న చ సీదంతి తే నరాః త్వం కీర్తి శ్రీ ధృతి సిద్ధి హ్రీ విద్యా సంతతిర్మతి సంధ్యారాత్రి ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతి క్షమాదయా నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం వ్యాధి మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి సోహం రాజ్యాత్ పరిభ్రష్ట శరణం త్వాం ప్రపన్నవాన్. భగవంతుణ్ణి అనన్యగతికంగా శరణు కోరాలి. అల్లా ఎవరైతే ఆ భగవంతుడిని అనన్యగతికంగా శరణు కోరతారో వాళ్ళని తప్పనిసరిగా ఉద్ధరిస్తాడు ఆ భగవంతుడు. అలాగే అమ్మ. అందువల్ల ఆ దుర్గాదేవిని అలాగా, అందుకని ఆయన్ని దుర్గా అన్నారు. దుర్గా తారయసేదే దుర్గే.
భరింపరాని కష్టాల నుంచి తరింపజేసేటువంటిది ఎవరైనా ఉందంటే దుర్గాదేవే. ఆమె పేరే అటువంటిది. అందుకే ప్రజలు నిన్ను దుర్గా అంటారమ్మా. అడవుల్లో చిక్కుకున్న వాళ్ళకి, సముద్రం దాటే వారికి, దుర్గమ మార్గాల్లో ప్రయాణం చేసే వాళ్ళకి, క్రూరుల బారిన పడినటువంటి వాళ్ళకి అందరికీ నువ్వే గతి. సముద్రాలు దాటాలన్నా, అడవులను అతిక్రమించాలన్నా నిన్ను స్మరించినటువంటి వాళ్ళు ఏ కష్టాలు పొందకుండా వాళ్ళు అనుకున్నవి సిద్ధింపజేసుకుంటారు. నువ్వే కీర్తివి, నువ్వే సంపదవు, నువ్వే ధైర్యానివి, నువ్వే సిద్ధివి, నువ్వే లజ్జవి, నువ్వే విద్య, నువ్వే సంతానం, నువ్వే బుద్ధి, నువ్వే సంచ, నువ్వే రాత్రి, నువ్వే తేజస్సు, నువ్వే నిద్ర, నువ్వే వెన్నెల, నువ్వే కాంతి, నువ్వే ఓర్పు, నువ్వే దయ. ఈ రూపాలన్నీ నీవే. ఏది కావాలంటే అది ఇవ్వగలిగినటువంటి దానం నువ్వే. నిన్ను పూజించినటువంటి వాళ్ళకి బంధనం ఉండదు, మోహం ఉండదు, పుత్రశోకం ఉండదు, ధననాశం ఉండదు, రోగం ఉండదు, మృత్యు ఉండదు, భయం ఉండదు. ఇవన్నీ కూడా నువ్వు తీర్చగలవు. ఇప్పుడు నేను రాజ్యభ్రష్టుడినయ్యానమ్మా, నీ శరణు కోరుతున్నాను అని ధర్మరాజు అనన్యగతికంగా దుర్గాదేవిని స్తోత్రం చేస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రణతశ్చ యథామూర్ధ తవ దేవి సురేశ్వరి త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వనః. దేవతలందరికీ కూడా దేవి అయినటువంటి నీకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా. నువ్వు పద్మపత్రాల వంటి ప్రసన్నమైనటువంటి కళ్ళు కలిగినటువంటి దానవు. నీ యొక్క ఆ కరుణా కటాక్షం నా మీద పడితే చాలు, నేను సిద్ధిని పొందుతాను. నన్ను రక్షించమ్మా. నువ్వు సత్యవు, మాకు సత్యవు అక్క అంటే నువ్వు మమ్మల్ని అనుగ్రహించే రీతిగా ఉండు తల్లి. శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే ఏవం శ్రుతాహి సాదేవి దర్శయామాస పాండవం. ఉపాగమ్యతు రాజానం ఇదం వచనమబ్రవీత్. నువ్వు శరణ్యురాలవమ్మా దుర్గాదేవి, భక్తుల యందు వాత్సల్యం కలిగినటువంటి దానవు, నువ్వు నాకు శరణము అని ఆ దుర్గాదేవిని అత్యద్భుతంగా స్తుతించాడు ధర్మరాజు. వెంటనే ఆయన యొక్క స్తోత్రానికి ప్రసన్నురాలైనటువంటి దుర్గాదేవి ఆ ధర్మరాజుకి ప్రత్యక్షమయ్యి ఆ ధర్మరాజుతోటి ఆ దుర్గాదేవి విధంగా అంటోంది. శృణురాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో భవిష్యతి అచిరాదేవా సంగ్రామే విజయస్తవ మమ ప్రసాదాన్నిర్జిత్య హత్వా కౌరవవాహినీం రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్షసే మేదినీం పునః భ్రాతృభిः సహితో రాజన్ ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలాం. వెంటనే అనుగ్రహించింది ఆమె ఆ ధర్మరాజు యొక్క స్తోత్రానికి. వెంటనే అంది, ఓ ధర్మరాజా నా మాట వినవయ్యా, త్వరలోనే యుద్ధంలో నీకు విజయం లభిస్తుంది. నా అనుగ్రహంతో నువ్వు కౌరవసేనంతటిని జయించి రాజ్యమంతా శత్రురహితం చేసుకుని ఈ భూమిని నువ్వు మళ్ళా అనుభవిస్తావు. నీ తమ్ముళ్లతో పుష్కలమైనటువంటి సంతోషాన్ని నువ్వు పొందుతావయ్యా అని చెప్పింది. మత్ప్రసాదాశ్చ తే సౌఖ్యం ఆరోగ్యం చ భవిష్యతి ఏ చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుర్వపుశ్రుతం ప్రవాసే నగరే చాపి సంగ్రామే శత్రు సంకటే అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరౌ ఏ స్మరిష్యంతి మాం రాజన్ యథాహం భవతా స్మృతా న తేషాం దుర్లభం కించిత్ తస్మిన్ లోకే భవిష్యతి ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాద్వా పఠేత వా తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః మత్ప్రసాదాచ్చ వత్సర్వాన్ విరాట నగరే స్థితాన్ న ప్రజ్ఞాస్యంతి కురవః నరా వా తన్నివాసినః ఇత్యుక్త్వా వరదాదేవి యుధిష్ఠిరమరిందమం రక్షాం కృత్వా చ పాండూనాం తత్రైవాంతరధీయత. ఈ స్తోత్రం యొక్క మహత్యం అటువంటిది. ఎప్పుడైతే ఇంత గొప్పదైనటువంటి స్తోత్రం ధర్మరాజు చేస్తే ఆ దేవి ప్రసన్నురాలై చెబుతోంది, నా అనుగ్రహంతోనే నీకు సౌఖ్యము ఆరోగ్యము కలుగుతాయ్యా. లోకంలో నన్ను కల్మషం లేకుండా కీర్తించేటువంటి వాళ్ళకి నేను రాజ్యాన్ని, ఆయువుని, చక్కటి రూపాన్ని, సత్పుత్రుల్ని అందరినీ ఇస్తాను. ఊరు విడిచి ఉన్నా, నగరంలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, శత్రుబాధలో ఉన్నా, చొరరాని అడవిలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, పర్వతం మీద ఉన్నా, నువ్వు స్మరించినట్టుగా నన్ను ఎవరైనా స్మరిస్తే కనుక
వాళ్ళకి ఈ లోకంలో దుర్లభమైనటువంటిది ఏమీ ఉండదు అన్నారు. అందువలన ధర్మరాజు చేసినటువంటి ఈ దుర్గాస్తుతి ఏదైతే ఉందో అంత ప్రసిద్ధమైనటువంటిది. అందువలన ఈ స్తుతి చేస్తే సమస్తములైనటువంటి కోరికల్ని సిద్ధింపచేస్తుంది ఆ అమ్మ. అందుకని వార్త చెప్పింది, పాండవులారా ఈ స్తోత్రం భక్తితో పఠించినటువంటి వాళ్ళకి, విన్న వాళ్ళకి సకల కార్యాలు సిద్ధిస్తాయి. నా అనుగ్రహం వల్ల విరాట నగరంలో మీ అందరినీ అక్కడ నివసించే వాళ్ళు కానీ కౌరవులు కానీ ఎవరు తెలుసుకోలేరు, మీ అజ్ఞాతవాసం జయప్రదంగా అవుతుంది అని యుధిష్ఠిరుడికి వరం ఇచ్చింది. పాండవులకి రక్షణ కల్పించింది. అలా కల్పించినటువంటి దేవి అక్కడే అంతర్ధానమైంది. అంత అద్భుతమైనటువంటి దుర్గాస్తుతి భారతంలో ఉంది. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి పాండవ ప్రవేశ పర్వణి దుర్గాస్తవే షష్ఠోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో పాండవ ప్రవేశ పర్వం అనేటువంటి ఉపపర్వంలో దుర్గాస్తవం అనేటువంటి 6వ అధ్యాయం పూర్తయింది. మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు వైశంపాయనుడు జనమేజయ మహారాజా, తతస్తుతే పుణ్యతమాం శివాం శుభాం మహర్షి గంధర్వనిషేవితోదకాం త్రిలోకకాంతాం అవతీర్య జాహ్నవీం ఋషీంస దేవాంశ పితృణ తర్పయన్. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఈ పాండవులు అత్యంత పుణ్యప్రదమైనటువంటి మంగళస్వరూపిణి అయినటువంటి మహర్షులు గంధర్వులు నిత్యము సేవించేటువంటి ముల్లోకాలకి చక్కగా అభిలషణీయమైనటువంటి నిర్మలమైనటువంటి జలము కలిగినటువంటి గంగానదిలో పాండవులు యథావిధిగా స్నానం చేశారు. ఋషులకు దేవతలకు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. వరప్రదానం హ్యనుచించ పార్థివ హుతాగ్నిహోత్ర కృతజప్యమంగళ దిశం తథైంద్రీం అభిత ప్రపేదివాన్ కృతాంజలిర్ధర్మముపాహ్వయచ్చనై. ఆ ధర్మరాజు వెంటనే అక్కడ తర్పణాలన్నీ ఇచ్చినటువంటి వాడే అగ్నిహోత్రం చేసుకుని జపము మంగళకృత్యము నిర్వహించుకుని ధర్మదేవత ఇచ్చినటువంటి వరాన్ని స్మరించి తూర్పు దిక్కుకు తిరిగి చేతులు జోడించి మెల్లగా యమధర్మరాజుని ధ్యానించాడు. వరప్రదానం మమ దత్తవాన్ పితా ప్రసన్నచేతా వరద ప్రజాపతి జలార్ధినో మే తృషితస్య సోదరాః మయా ప్రయుక్త వివిశుర్జలాశయం. ప్రసన్నమైనటువంటి చిత్తంతో ఆ యుధిష్ఠిరుడు ఇలా ప్రార్థించాడు, ప్రజాపతి అయినటువంటి నా తండ్రి నాకు వరమిచ్చాడు. దాహంతో నేను నీటిని కోరి పంపితే నా సోదరులు ఆ చెరువులోకి ప్రవేశించారు. అప్పుడు నిపాతిత యక్షవరేణ తేవనే మహాహవే వజ్రభృతేన దానవాః మయా చ గత్వా వరదోభితోషిత వివక్షత ప్రశ్న సముచ్చేంగురు. ఆ మహాసంగ్రామంలో ఇంద్రుని చేత రాక్షసులు చంపబడినట్టుగా ఆ వనంలో నా సోదరులు ఆ యక్షవరుడి చేత పడగొట్టబడ్డారు. అప్పుడు నేను వెళ్ళి ఆయన్ని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నా తండ్రి చాలా తృప్తి పొందాడు. సమే ప్రసన్నో భగవాన్ వరం దదౌ పరిష్వజం చాహ తథైవ సౌహృదాత్ వృణీష్వ యద్వాంఛసి పాండునందన శితోంతరిక్షే వరదోస్మి పశ్యతాం. అప్పుడు ప్రసన్నుడే నాకు వరాన్ని ఇచ్చాడు. పాండునందన నీకు కావలసిన వరం అడగవయ్యా, నీకు వరం ఇవ్వడం కోసం నేను ఈ ఆకాశంలో నన్ను చూడవయ్యా అని పలికాడు. సవైమయోక్త వరద పితా ప్రభు సదైవ మే ధర్మరతామతిర్భవేత్ ఇమే చ జీవంతు మమానుజా ప్రభో వపుశ్చ రూపంచ బలం తధాప్నుయు. అప్పుడు నేను నా తండ్రితో అన్నాను, ప్రభు ఎప్పుడు నా బుద్ధి ధర్మంతో ఉండేటట్టుగా చేయవయ్యా, ధర్మమందే ప్రీతి కలిగేటువంటి బుద్ధి ఎల్లప్పుడూ ఉండుగాక నాకు. ఈ సోదరులు మునుపటి శరీరాన్ని రూపాన్ని బలాన్ని పొంది బ్రతికేటువంటి వాళ్ళగా చెయ్యి. క్షమాచ కీర్తిశ్చ యథేష్టతో భవేత్ వ్రతంచ సత్యంచ సమాప్తిరేవచ వరో మమైషోస్తు యథానుకీర్తిత నతన్మృషా దేవవరో యదబ్రవీత్. ఓర్పు కీర్తి కోరినట్లు సిద్ధించుగాక, మా సత్యవ్రతం సమాప్తినందుగాక, ఇదే నాకు వరమవుగాక అని ప్రార్థించాను. అప్పుడు వెంటనే ఆ దేవశ్రేష్ఠుడైనటువంటి యమధర్మరాజు ఇది అసత్యం కాదు, ఇది సత్యమే అవుతుంది అని నన్ను అనుగ్రహించాడు.
ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మమేవానుచింతేన్ తదైవ తత్ప్రసాదేన రూపమేవా అభజత్స్వకం. ఇలా చెప్పి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు యమధర్మరాజును స్మరిస్తూ అతని అనుగ్రహం చేత తాను కోరినటువంటి అక్కడ ఆ యమధర్మరాజు చెప్పాడు, అజ్ఞాతవాసంలో మీరు ఏ ఏ రూపాలైతే కోరుకుంటారో ఆ రూపాలని నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. ఆ రూపాలతోటి మీరు ఎవ్వరూ గుర్తించలేని విధంగా ఉంటారు అని చెప్పాడు. ఆయన కంకుభట్టుగా ఒక ద్విజుడి యొక్క వేషంలో వెళ్ళి అక్కడ పాచికలాడుతూ విరాటరాజుని సంతోషపెడుతూ అతడికి మంచి సలహాలు ఇస్తూ అతడి దగ్గర ఆంతరంగికుడిగా ఉండాలి అని కోరుకున్నాడు. అందువలన అలా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆ విధంగా యమధర్మరాజుని స్మరిస్తూ తను కావాలనుకున్నటువంటి కోరికతోటి ఆ రూపాన్ని స్మరించాడు. వెంటనే ఆ రూపాన్ని పొందాడు. సవై ద్విజాతిస్తరుణ స్త్రిదండ దృక్కమన కమండులు ఉష్ణీషధరు అన్వజాయత సురక్తమాంజిష్ట వరాంబరశిఖి పవిత్రపాణిర్దృశే తదద్భుతం. వెంటనే అతడు మంచి యువకుడిగా మంచి త్రిదండము కమండలము కలిగి తలపాగా మంచి కాషాయ వస్త్రము తల మీద శిఖ చేతిలో దర్భ కలిగినటువంటి బ్రాహ్మణ రూపం పొంది అందరినీ ఆశ్చర్యం కలిగించాడు. తథైవ తేషామపి ధర్మచారిణాం యథేప్సితా హ్యావరణాంబరజస్రజ క్షణేన రాజన్నభవన్మహాత్మనాం ప్రశస్త ధర్మాగ్రఫలాభికాంక్షిణాం. ఆ విధంగానే ధార్మికులు శ్రేష్టమైనటువంటి ఫలాన్ని కోరిన మహాత్ములైనటువంటి పాండవులందరూ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి రూపాలు ఆభరణాలు వస్త్రాలు దండలు అన్ని క్షణాలు లభించేటువంటి. తతో విరాటం ప్రథమం యుధిష్ఠిరః రాజాసభాయాముపవిష్టమావ్రజద్ వైదూర్యరూపాన్ ప్రతిముచ్య కాంచనాన్ అక్షాన్ సకక్షే పరిగృహ్య వాసస. మొట్టమొదటి యుధిష్ఠిరుడు వైడూర్యం వలె ఎర్రనైనటువంటి ఒక బంగారు పాచికలు గుడ్డలో చుట్టి సంకలో పెట్టుకుని సభలో ఉన్న విరాటుడి దగ్గరికి వెళ్ళేట. వెళ్ళి ఆ రాజసభలో ధర్మరాజు ప్రవేశించాడు. ప్రవేశించి నరాధిపో రాష్ట్రపతిం యశస్వినం మహాయశా కౌరవ వంశవర్ధన మహానుభావో నరరాజసత్కృత దురాసదస్తీక్ష్ణ విశో యథోరగ బలేన రూపేణ నరర్షభో మహాన్ అపూర్వరూపేణ యథామరస్తథా మహాభ్రజాలైరివ సంవృతో రవిః యథానలో భస్మవృతశ్చ వీర్యవాన్. కీర్తితో కౌరవ వంశాన్నంతా కూడా వర్ధిల్ల చేసేటువంటి మహాత్ముడైన సమస్తములైనటువంటి రాజుల చేత కూడా కీర్తింపబడినటువంటి వాడు, సత్కరింపబడినటువంటి వాడు ఆ ధర్మరాజు. అతడి దగ్గరికి వెళ్ళడమే ఇతరులకు అసలు శక్యం కాదు. అంతటి గొప్ప మహారాజులా ఉన్నటువంటి వాడు. బలరూపాలతో నరపొంగవుడైనటువంటి ధర్మరాజు అపూర్వమైనటువంటి రూపంలో ఒక దివ్య పురుషుడిలా ఉన్నట్ట. అలా వీరుడైనటువంటి ధర్మరాజు దట్టమైనటువంటి మేఘాలతో కప్పబడినటువంటి ఒక సూర్యుడిలాగా, నివురుగప్పినటువంటి నిప్పులాగా మారినటువంటి వాడై యశస్వి అయినటువంటి ఆ విరాటుని దగ్గరికి వెళ్ళాడు. తమాపతంతం ప్రసమీక్ష పాండవం విరాటరాడిందుమివాభ్రసంవృతం సమాగతం పూర్ణ శశి ప్రభాననం మహానుభావం నచిరేణ దృష్టవాన్. మొట్టమొదటి దూరం నుంచి చూస్తుంటే మేఘావృతమైనటువంటి చంద్రబింబం వస్తుందా అనిపించిందిట. కొద్దిగా దగ్గరికి వచ్చేటప్పటికి పూర్ణ చంద్రుడిలాగా జాజ్వల్యమానమైనటువంటి మహాకాంతితోటి వెలుగొందుతున్నటువంటి ముఖం కనిపించిందిట. అలా వస్తున్నటువంటి ధర్మరాజును చూశాడు విరాటరాజు. మంత్రిద్విజాన్ సూతముఖాన్ విశస్తథా ఏ చాపి కేచిత్ పరితః సమాసతే పప్రచ్ఛకోయం ప్రథమం సమేయిమాన్ నృపోపమోయం సమవేక్షతే సభాం. ఆ విరాటుడు తన చుట్టూ ఉండేటువంటి మంత్రులను, బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, ఇతరులను అందరినీ అడిగట, ఏంటి ఎవరు వస్తున్నారు? ఇంత తేజస్సాలైనటువంటి వాడు ఎవరు? ఇతడు ఎవరు? ఇతడు ఈ సభలోకి ప్రవేశిస్తుంటే ఇతడే రాజులా ఉన్నాడు అని అంటున్నాడు. నతు ద్విజోయం భవితా నరోత్తమః పతి పృథివ్యా ఇతి మే మనోగతం నాస్య దాసో నరధో నకుంజరః సమీపతో భ్రాజతి చాయమేంద్రవత్. ఇంతటి ఉత్తమమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఇతడు బ్రాహ్మణుడు కాదు. ఇతడు మహారాజన్న అభిప్రాయం.
ఇతని దగ్గర అయితే రాజు అయితే కనుక సేవకుడు ఉండాలి, రథం ఉండాలి, ఏనుగులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఇవేవి లేవు. ఒక్కడే వస్తున్నాడు. సేవకుడు లేడు, రథం లేదు, ఏనుగు లేదు, పరివారం లేదు, ఏమీ లేదు. కానీ ఇంద్రుళ్ళ ప్రకాశిస్తున్నాడు. శరీరలింగైరుపసూచితో హ్యయం మూర్ధాభిషిక్త ఇది మే మనోగతం సమీపమాయాతి చ మే గతవ్యధ యదా గజస్తామరసేం మదోత్కట. శరీర లక్షణాన్ని చూస్తే ఇతడు మూర్తాభిషిక్తుడైనటువంటి మహారాజులా కనిపిస్తున్నాడు నాకు. మదించినటువంటి ఒక ఏనుగు తామరతూడుని చేరుతున్నట్టుగా ఇతడు నిశ్చింతగా నా దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి శరీర చిహ్నాలన్నీ ఉన్నాయి. ఇతడు వితర్కయంతంతు నరర్షభస్తథా యుధిష్ఠిరోభ్యేచ విరాటమబ్రవీత్ సమ్రాట్ విజానాత్విహ దేవనార్ధినం వినష్ట సర్వస్వముపాగతం ద్విజం. అలా తర్కించుకుంటున్నటువంటి విరాటుడి దగ్గరకు ఆ ధర్మరాజు వచ్చాడు. వచ్చి ఆయన ఈ విధంగా అంటున్నాడు, ఓ మహారాజా, సర్వస్వము కోల్పోయి జీవనం కోసం ఇక్కడికి వచ్చినటువంటి నన్ను ఒక బ్రాహ్మణుడిగా గుర్తించు. బ్రాహ్మణుడు అనేటువంటి మాట కూడా అన్నాడు, నన్ను ఒక ద్విజుడిగా గుర్తించు అన్నాడు. అక్కడ కూడా ధర్మరాజు అసత్యం ఆడు. ఈ ద్విజుడు అంటే కనుక బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ముగ్గురికి కూడా వర్తిస్తుంది. అందువల్ల నన్ను ఒక ద్విజుడిగా గుర్తించు అన్నాడు. వినష్ట సర్వస్వముపాగతం ద్విజం అని అన్నాడు. ఇహాహమిచ్చామి తవానఘాంతికే వస్తుం యథా కామచరస్తథా విభో తమబ్రవీ స్వాగతమిత్యనంతరం రాజా ప్రహృష్ట ప్రతిసంగృహాణ చ తం రాజసింహం ప్రతిగృహ్య రాజా ప్రీత్యాత్మనా చైనమిదం బభాషే కామేన తాతాభివదామ్యహం త్వాం కస్యాసి రాజ్ఞో విషయాదిహాగతః. ఓ పుణ్యాత్ముడా, నీ ఇష్టానుసారంగా నీ వద్ద నివసించాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు అని విరాటరాజుతో చెప్పాడు. చెప్పేటప్పటికి ఆ రాజు చాలా సంతోషించాడు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి రూపంతో గొప్పవాడిగా కనిపిస్తున్నాను ఆయన వచ్చి నీ ఆశ్రయం కావాలయ్యా అని అడిగితే అంతకంటే ఆనందమే ఉందనిపించింది ఆ విరాటరాజుకి. వెంటనే స్వాగతం చెప్పాడు, అతన్ని స్వీకరించాడు. ఆ రాజసింహుడైనటువంటి ధర్మరాజును ఆదరించాడు విరాటరాజు. ప్రసన్న చిత్తంతో ఈ విధంగా అన్నాడు, నాయనా, నేను ప్రేమతో అడుగుతున్నాను, నువ్వు అసలు ఏ రాజు రాజ్యం నుండి ఇక్కడికి వచ్చావు నువ్వు అని అడిగాడు. నీ యొక్క వృత్తాంతం అంతా చెప్పు, నీ పేరేమిటి, అసలు నువ్వు గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు అసలు, ఇవి విషయాలు మాకు చెప్పవలసింది అని కోరాడనమాట. గోత్రం చ నామాపి చ శంశతత్వతః కించాపి శిల్పం తవ విద్యతే కృతం. నీ గోత్రం ఏమిటి, నీ పేరేమిటి, నీకు ఏ విద్యలో నైపుణ్యం ఉంది అని ఈ విషయాలన్నీ కూడా అడిగాడు. అయితే అప్పుడు ఆయన చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఏమిటంటే కొంతమంది ఏమంటారంటే, ధర్మరాజు తన పూర్వ చరిత్ర చెప్పినప్పుడు మరి అసత్యమాడా? మరి ధర్మరాజు అంటే సత్యవర్తనుడు కదా అంటే, అప్పుడు ఆయన ప్రయోగించినటువంటి వ్యాసాచార్యుడు ప్రయోగించినటువంటి పదాలు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా ప్రయోగించారు అక్కడ. అందువలన అదంతా కూడా సమర్థనీయమే. అతడు ఏ విధమైనటువంటి అసత్యము భాషణము చేసినట్టుగా కనిపించాడు. అలాగే తిక్కన గారు కూడా ఆయన కూడా అట్లాగే చెప్పాడు. అంత అద్భుతమైనటువంటి వృత్తాంతములతోటి చాలా చక్కగా చెప్పాడు. అప్పుడు ఆ యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. అయితే యుధిష్ఠిరుడు ఏం చెబుతాడు, తన పూర్వ చరిత్ర అసత్యదోషం లేకుండా ఎలా చెబుతాడు అనేటువంటి విషయాన్ని రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.